Hello everyone, welcome to Home Cooking with Lavanya. Today recipe is chicken lover delight. This is one of my personal favorite chicken, ghee roast with ghee, lot of spices and very rich and very tasty. అబ్బబ్బబ్బా ఈ తెలుగు ఇంగ్లీషు మనకి ఎందుకులే అండి, ఓన్లీ మన తెలుగులో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఓ బౌల్ తీసేసుకున్నాను. అందులో శుభ్రంగా కడుక్కున్న 1 కిలో చికెన్ని ఈ బౌల్లో యాడ్ చేసుకున్నాను. విత్ బోన్స్, వితౌట్ బోన్స్ కాదు, విత్ బోన్స్. ఇందులో ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, ఒక ఫుల్ లెమన్ జ్యూస్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మసాజ్ చేయాలి. ఎలా మసాజ్ చేయాలంటే బాగా మసాజ్ చేయాలి. అందులోని ఉప్పు, పులుపు వేసాం కదా, ఆ జ్యూస్ అంతా సపరేట్ అయ్యేది. ఇలా మసాజ్ చేసుకున్నాక 1/2 కప్ ఫ్రెష్ కర్డ్ వేసుకున్నాను. ఈ కర్డ్ కూడా వేసి బాగా మసాజ్ చేయాలి, బాగా మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని ప్లేట్ పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో పచ్చి కొబ్బరి, 2 ఇలాచి, 5 ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదైతే కంపల్సరీ. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి బాగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గీ యాడ్ చేసుకోవాలి. తగినంత గీ యాడ్ చేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి కదపకుండా పైన మూత పెట్టేయాలి. మూత పెట్టడం వల్ల ఈ వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా ఈ వాటర్లోనే కుక్ అవ్వాలి, వేరే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఇందులోనే బాగా ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేశాను నేను. ఈ వాటర్ అంతా డ్రై అవ్వాలన్నమాట. అప్పుడప్పుడు తీసి ఇలా కదుపుతూ ఉంటే మనకు మాడిపోకుండా ఉంటుంది. ఇది ఇంకొంచెం దగ్గరికి రాగానే కారం యాడ్ చేసుకోవాలి. మన ఆంధ్ర కారం యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేశాను. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఉడికించాలి. చూసారా, బాగా కారం, ఉప్పు అంతా పట్టేసింది. ఇది కూడా ఇంకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ బ్లాక్నెస్ అనేది రావాలన్నమాట మసాలాకి. మనం చూడగానే బ్లాక్గా కనిపించాలి, అదే అప్పుడే తెలిసిపోతుంది దాని స్ట్రక్చర్ అన్నమాట. ఈ మసాలా యాడ్ చేసేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి అప్పుడప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి, రోస్ట్ అవుతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ కాసేపు మూత పెట్టేశాను. ఇప్పుడైతే సన్నగా కొత్తిమీర, పుదీనా తరిగి అందులో యాడ్ చేశాను. కలర్ఫుల్గా ఉంది. నేనైతే మిరియాల రసము విత్ చికెన్ గీ రోస్ట్ అండ్ రైస్తో ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట. ఇలా అయిన తర్వాత ఇప్పుడేనండి అసలైన మసాలా ఇవ్వాలి. ఇప్పుడు చిన్న బౌల్ పెట్టుకొని అందులో మరి కాస్త గీ వేసి
గుప్పుడంటే గుప్పెడు జీడిపప్పు వేసి బాగా డ్రై రోస్ట్ చేయాలి. మంచి రంగు రావాలి. ఈ రంగు వచ్చాక ఇది ఎత్తుకొని పోయేసి మన చికెన్లో పైన అలంకరించుకోవాలి. ఇప్పుడండి అసలు మజా. ఇప్పుడు చూడండి ఏముందో చూడండి. చూడ్డానికి తినడానికైతే అద్దిరిపోయిందండి. నచ్చిందా ఈ రెసిపీ? అయితే మీరు కూడా ఈ సండే ప్లాన్ చేసుకోండి. చికెన్ గీ రోస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.